కీర్తనలో 62వ అధ్యాయము కొన్ని వచనాలు మనం నేర్చుకుందాం. మొదటి నుండి చదివినట్లయితే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణ కోట. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు అని మొదటి 2 వచనాల్లో రాయబడి ఉంది. ఇక్కడ దావీదు దేవునిపై ఆధారపడుట మనం చూస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా ఆశ్రయదుర్గము. మరొక మాట 2వ వచనంలో రాయబడి ఉంది ఏంటంటే, ఎత్తైన నా కోట, అందుకే నేను కదిలింపబడను అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు మనం మన జీవితాల్లో శోధనల గుండా వెళ్ళినప్పుడు మనం ప్రజల కొరకు ఎదురు చూస్తాం, మనుషుల కొరకు ఎదురు చూస్తాం. వారు ఎవరైనా మనకు సహాయపడతారేమో అని ఎదురు చూస్తాం. మనుషుల మీద ఆధారపడే ప్రయత్నం చేస్తాం, లేదా ధనము మీద ఆధారపడే ప్రయత్నం చేస్తాం. కానీ దావీదు అటువంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్ళి తను ఏం నేర్చుకున్నాడంటే, యెహోవా మాత్రమే నాకు రక్షణకర్త, నా డిఫెన్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. హీఈస్ మై డిఫెన్స్ అని వ్రాయబడింది. అంటే నాకు ఒక రక్షణ కవచముగా దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇక్కడ దావీదు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రజలు వచ్చి మనకేదో సహాయం పడతారని కానీ, లేదా ప్రజలు వచ్చి నువ్వు చేసింది మంచి చెడు అని చెబుతారని కానీ, లేకపోతే నీ జీవితాల్లో శాంతి సమాధానాలు మనుషుల వల్ల వస్తాయని ఎప్పుడు కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు నీ తోడు రారు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచుతావో, లేకపోతే దేవుడే నీ రక్షణగా నువ్వు ఎంచుకుంటావో, నీ కోటగా నువ్వు ఎంచుకుంటావో, నీ బండగా నువ్వు ఎంచుకుంటావో, కేవలం అప్పుడు మాత్రమే నువ్వు కదల్చబడవు అనే విషయం ఇక్కడ మనం రూఢిగా నమ్మొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరొకసారి 2వ వచనం చదువుదాం. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను అంటున్నాడు. ఎత్తైన నా కోట, ఆ బండ అనేటప్పుడు మనకు ఒక మాట గుర్తొస్తుంది కదా. లోకాసు వార్త 6వ అధ్యాయము 47-48 వచనాలు మనం చదివినట్లయితే, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టెవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయినా. చాలండి. ఇక్కడ మరొక విషయం మనం చూస్తున్నాం కదా. ఎవరైతే దేవుని యొక్క మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఎవరిని పోలి ఉంటాడంట? బండ మీద ఇల్లు కట్టిన వాని వలె పోలి ఉంటాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రవాహము ఆ ఇంటికి వచ్చినా అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను అని వ్రాయబడి ఉంది. అది బాగుగా కట్టబడి ఉంటే ఏమవుతుందంటే కదిలించలేరు. మరి దావీదు కూడా అక్కడ 2వ వచనంలో కదా రాస్తున్నాడు కదా, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. మరి టీవీలో ఎంతమంది చూస్తున్నారు నాకు తెలియదు. కానీ ఈ 2 రోజుల్లోనే మైనమార్ ప్రాంతంలోని భూకంపం జరిగింది. ఎంతమంది చూశారు? ఆ భూకంపంలోని మీరు చూస్తే, విజువల్ చూస్తే 45 అంతస్తుల బిల్డింగ్ అలా కుప్పకూలిపోయినట్టుగా మనం చూసాం. ఎందుకు అనంటే భూకంపం ఏర్పడిందంట. కేవలం మైనమార్లోనే కాదు, భారతదేశంలో కొన్ని చోట్ల, మిజోరాంలో, తర్వాత ఇతర దేశాల్లో కూడా అక్కడక్కడ వస్తే మైనమార్లో మాత్రం ప్రత్యేకంగా 2 సార్లు వచ్చింది. అయితే 45 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. అలాగే ఇంకా ఎత్తైన అంతస్తులు ఉన్నాయి. వాటిలో స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉండడం మనం చూసాం. ఆ స్విమ్మింగ్ పూల్స్ ఉంటే ఈ కదలిక ద్వారా ఏమైందంటే ఆ వాటర్ ఫాల్స్ లాగా అయిపోయినాయి ఆ ఇల్లులు. ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్ అంతా కూడా వాటర్ ఫాల్ లాగా అంత పైనుండి పడుతుంటే జనాలందరూ కూడా అటు ఇటు చల్లా చెదరైపోయి పరుగులు పెట్టడం మనం టీవీలో గమనించాం. అయితే ఈ 45 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఆ శిథిలాల్లో కిందన బ్రతికే ఉన్నారు.
అందులో విజువల్ క్లియర్గా చూపించే టీవీలో ఒక ఆయన మీద రాళ్ళు బండలు అటువైపు ఇటువైపు తన చేతులు కాళ్ళ మీద పడిపోయి ఉంటాయి, కానీ తన ప్రాణానికి మాత్రం ఏమీ అవ్వలేదు. ఒక అరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆర్మీ వాళ్ళందరూ కూడా సహాయక చర్యల్లో దిగిపోయినట్టుగా మనం చూసాం. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంత ఉపద్రవం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, చనిపోదామే అని మనం అనుకుంటున్నా కూడా మన ప్రాణం ఎవరి వశంలో ఉందంటే దేవుని వశంలో ఉంది. అసలు 45 అంతస్తుల బిల్డింగ్ కూలిపోతే ఒక మనిషి బ్రతకగలడా? కానీ ఒకడు కాదు, చాలామంది బ్రతికారు. దాదాపు 20,000 మంది ఆ భూకంపం వల్ల చనిపోయినట్టుగా లెక్కలు చూపిస్తున్నారు. ఇంకా వాళ్ళకి తెలిసి తెలియక మరి చూపించారో తెలియదు, కానీ ఇంకా ఎంతోమంది ఉండుంటారు. కానీ నేను చూసిన దృశ్యం ఏంటంటే, 45 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన తర్వాత అక్కడ కిందన మరొక మనిషి ఏడుస్తూ అరుస్తూ నన్ను కాపాడండి అని అరవడం ఆ విజువల్ చూపిస్తున్నారు. కనుక మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు క్రీస్తున్న బండ మీద కానీ మనం కట్టుకున్నట్లయితే మనల్ని ఎవ్వరు కూడా కదిలించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణము దేవుని వశంలో ఉంది. ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. గత రాత్రి శారమ్మ గారు ప్రార్థన చేస్తూ ఏమన్నారు? ప్రభువా, మేము నేటి వారమే, రేపటి వారం కాదు. మరొక మాట బైబిల్లో చెప్తుంది, రేపటిని గూర్చి చింతించకుడి అని వ్రాయబడి ఉంది. మరి మనం మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి. నిన్న నన్ను ఒక బ్రదర్ ఒక మాట అడిగారు. బ్రదర్, మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయని అడిగారు. అంటే చూడడానికి ఎక్కువ సంఘాలు కలిగిన వ్యక్తిలాగా ఒకవేళ నేను కనబడ్డానేమో, నా తండ్రి గారు కనిపించారేమో. అప్పుడు నాకు చెప్పడానికే కాస్త సిగ్గు అనిపించింది. ఎందుకు అని అంటే, తెలివితేటలుండి, జ్ఞానం ఉండి, వాక్యం చెప్పగలిగిన వారు ఉండి కూడా కేవలం ఒక్క సంఘానికే పరిమితం అయిపోయామా అనే ప్రశ్న నా మదిలో ఎందుకో నన్ను కలిచివేసింది. ఒక్క సంఘమే అని చెప్పడానికి సిగ్గుపడ్డాను. అయినా కూడా మరొక యాంగిల్లో నేనేం ఆలోచించానంటే, కనీసం ఆ సంఘమైన దేవుడు మనకి ఇచ్చాడు, మనం పరిచర్యలో ఉన్నాం అని నాకు నేను చెప్పుకున్నాను. కానీ ఆ ఒక్క సంఘమైనా ఒకవేళ వారే కానీ వచ్చి మీ సంఘాన్ని పిలవండి, లేకపోతే ప్రార్థన పెడదామని కానీ అనుకున్నారే అనుకోండి, ఉన్న సంఘంలో ఎంతమంది మనం ఇక్కడికి వస్తాం? ఈరోజు ఆదివారం 8 గంటలకి ప్రార్థన మొదలు పెడితే 9 గంటలకు కూడా చక్కగా మనం ఇంకా వస్తున్నాం. ఇంకా మీరు చూస్తుండండి, 9:30కు కూడా వస్తూనే ఉంటాం. ఆల్రెడీ కీర్తనల ధ్యానం అయిపోతుంది. కొద్దిసేపట్లో ఆరాధన ముగించుకొని మనం వాక్యం కూడా వినేస్తాం. సమయం చాలా సంకుచితంగా ఉంది, కోత విస్తారంగా ఉంది. పనివారు మాత్రం కొద్దివారే ఉన్నారు. ఉన్న కొద్దివారిలో సాతాను ఎప్పటికప్పుడే తన పన్నాగాలు సృష్టించి, లేకపోతే తన పన్నాగంతో ఉన్నవారిని కూడా క్లియర్ చేసేస్తుంది, లేకుండా చేసేస్తుంది. ఏదో ఒక పేరుతో, ఏదో ఒక కక్షతో ఉన్న వాళ్ళని కూడా లేకుండా చేస్తుంది. పరిస్థితులన్నీ అలా ఉంటున్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలాగ ముందుకు తీసుకుని వెళ్తున్నాం? మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా కట్టుకుంటున్నాం? మన ఆలోచన ఏ విధంగా ఉంది? దేనిపైన దృష్టి పెడుతున్నాం? ఎప్పుడు సండే స్కూల్లో కూడా మన జీవితాలు పెళ్ళి అయిపోయిన తర్వాత చర్చలు కూడా మానేసే పరిస్థితి. దేవుని యందు భక్తి అనేది సన్నగిలిపోతుంది. ప్రియులారా, ఒక్కసారి నా మాటలు అర్థం చేసుకోండి. ఎంతమంది క్వాంటిటీలో సంఘంలో నాకు అనిపించింది, ఫైనల్గా ఒక్క స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. ఒకవేళ ఒక సంఘమే కలిగి ఉన్నప్పటికీ సంఘంలో 100 మంది పైనే ఉండుంటారు అని లెక్కలేసిన అందులో 10 మందిని దేవుని దగ్గరికి తీసుకెళ్తే అది గొప్పే కదా. ఒక 10 మందిని. సొదొమ గొమొర్రా పట్టణంలోనే అదే జరిగింది. లోతుతో దేవుడు, ప్రభువా ఒక్కడైనా ఉంటే ఈ ప్రాంతాన్ని రక్షించు అన్నప్పుడు ఒక్కడు కూడా లేడంట. ఇద్దరిని పంపించేస్తే ఆ భార్య కూడా ఆయన మాట వినకుండా మళ్ళీ తిరిగి వెనక్కి చూసింది. ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయినట్లు మనం చూస్తున్నాం.
కనుక పాపము వలనే, కేవలం పాపము వలనే మనం దేవునికి ఎడబాటు అయిపోతున్నాం. అది ఏ విధంగానైనా అవ్వచ్చు. ఆజ్ఞ అతిక్రమమే పాపం మన బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుని ఆజ్ఞను అనుసరించకుండా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు కదల్చబడతావు. అదే దేవుడే నీ రక్షణకర్తగా ఉండి, ఆయన నీ కోటగా ఉండి, ఒకవేళ ఆయనే నీ బండగా నువ్వు ఎంచుకొని క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు మనం కట్టుకున్నట్లయితే నువ్వు ఎన్నటికీ కదల్చబడవు. నీ జీవితంలో ఆశీర్వాదాలే వస్తాయి తప్ప నిరాశ, దుఃఖం అనేది ఉండనే ఉండదు. కానీ మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి పరిశీలన చేసుకోండి. వెళ్దాం. 3 నుండి 4 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ దావీదు తన ఎదురుగుండా ఉన్న శత్రువుల గురించి రాస్తున్న మాట. ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయి చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించురు. అంటే ఈ విధంగా శత్రువులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం యూట్యూబ్ ఓపెన్ చేసినట్లయితే అందులో కూడా ఎంతోమంది దేవుణ్ణి దూషించేవారు లేకపోలేదు, ఆయనను దూషించేవారు లేకపోలేదు. చనిపోయిన రోజులు కావస్తున్నా ఆయన మరణం గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆయన ఈ లోకంలో నేర్పించింది ఏంటంటే కేవలం ప్రభు రాజ్యం కొరకు మాత్రమే ఆయన నేర్పించడం మనం చూసాం. ఆయన జస్ట్ ఎక్కడైనా సరే కంపేర్ చేసాడే తప్ప ఎక్కడా కూడా ఇతర మతస్థుల కోసం కానీ ఇతరుల గ్రంథాల కోసం కానీ చులకనగా మాట్లాడడం మనం చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ కూడా శత్రువులు ఏ విధంగా ఉన్నారంటే ఆ 2 వచనాలు మీరు చదివితే మీకు కనిపిస్తుంది. అలాగే 5 నుండి 7 వచనాలు మనం చూసినట్లయితే దావీదు మౌనంగా తన విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. ఎక్కడంటే 5 నుండి 7 వచనాలు చదువుదాం. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషింతురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలనే నీకు రక్షణ కలుగుచున్నది. చాలండి. ఈ మాట మనకి ఏమర్థమవుతుందంటే నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. ఈ లోకంలో నీకెవరో వచ్చి సహాయం చేయరు, కానీ ఇక నువ్వు ఈ ప్రయత్నాలు ఆపి నా ప్రాణమా మౌనముగా నుండు, దేవుని నమ్ముకొని నీవు మౌనముగా ఉండు అని దావీదు తన అనుభవాల్లో నుండి రాస్తున్న మాటలు ఇవి. ఆయన వలననే నీకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. మరొకసారి దావీదు చెప్తున్నాడు, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. మరి మన ఆశ్రయం ఎక్కడుంది? కౌలూరు 1-52లో ఉందా? ఎక్కడుంది? మన ఆశ్రయదుర్గం ఎక్కడుంది? మన ఆశ్రయం ఎక్కడుంది? మన ఆశ్రయదుర్గము దేవుని అందే ఉన్నది. దావీదు యొక్క ఆశ్రయము దేవుని అందే ఉన్నది. మరి నీకు నాకు ఆశ్రయం ఎక్కడున్నది ఒక్కసారి ఆలోచించండి. నిజముగా దేవునికి నిజమైన విశ్వాసులుగా మనం ఉంటే, దేవుని నమ్మిన బిడ్డలమైతే మన ఆశ్రయము కూడా దేవుడయ్యే ఉండాలి. కానీ మన ఆశ్రయము మనుషులు అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, మరొక కుటుంబం అవ్వచ్చు. దేవుడు తప్ప మిగతావన్నీ మన ఆశ్రయంలో అవుతున్నాయేమో, కానీ దేవుడు మన ఆశ్రయం అవ్వాలి. మరి అలాగే 8 వచనాల నుండి 12 వచనాల వరకు మనం చూసినట్లయితే దావీదు నేర్పిస్తున్నాడు. ఏమనంటే 8వ వచనంలో దేవునిని ఎలా నమ్మాలో చెప్తా ఉన్నాడు. 9-10 వచనాల్లో ఎలా నమ్మకూడదో చెప్తున్నాడు. అంటే మనుషులను ఏ విధంగా నమ్మాలి, 9-10 వచనాల్లో ఎలా నమ్మకూడదు. అలాగే 11-12 వచనాల్లో దేవుని శక్తి మరియు కృప గురించి రాయడం మనం చూస్తాం. మరి 8వ వచనంలో
జనులరా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఈ మాట మరొకసారి చదువుదాం. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ప్రతి క్షణం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనం మనుషుల యందు కాదు నమ్మిక, పాలకుల మీద కాదు నమ్మిక. చాలామంది అనుకుంటాం మా గవర్నమెంట్ వచ్చేసింది, ఇక మాకేం డోకా లేదని. గవర్నమెంట్లు వచ్చి వెళ్ళిపోతున్నాయి, కానీ మన బ్రతుకులు అయితే మారడం లేదు. ఒప్పుకుంటారా లేదా? మన బ్రతుకులు మారడం లేదు. మన ప్రభుత్వం కాదది, రాజకీయాలు. వారి ప్రభుత్వం, మనది కాదు. మన ప్రభుత్వం వేరే, మన గవర్నమెంట్ వేరే, మన రాజు వేరే. మన రాజు ఎవరు చెప్పండి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దావీదు ఏమంటున్నాడంటే, కేవలం దేవుని యందు నమ్మిక ఉంచు, మనుష్యుల మీద కాదు అని 8వ వచనంలో చెప్పాడు. 9, 10 వచనాల్లో అల్పులైన వారు వట్టి ఊపిరే ఉన్నారు, ఘనులైన వారు మాయస్వరూపులు, త్రాసులో వారందరూ కూడా తేలిపోదురు. చాలండి. ఊపిరి కన్నా, ఈ గాలి కన్నా అల్పంగా వాళ్ళు ఉన్నారు. వారు ఊరికడే త్రాసులో తేలిపోతారు. కనుక ఎట్టి పరిస్థితిలో మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల మీద ఆధారపడద్దు, కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడు అని మరొకసారి దావీదు చెప్తా ఉన్నాడు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ఒకవేళ దోచుకుంటున్నావేమో, దోచుకోవడం వల్ల నువ్వు గర్వపడక్కర్లేదు. ధనము నీకు హెచ్చుగా ఉన్నదనే విషయం కూడా నువ్వు గర్వపడక్కర్లేదు. ఎందుకంటే ఏది మనం తీసుకెళ్ళలేం, ఏది శాశ్వతం కాదు. మరి చివరిగా 11, 12 వచనాల్లో మనం చూసినట్టు దేవుని శక్తి, దేవుని యొక్క కృప గురించి దావీదు ఇక్కడ వివరిస్తూ ఈ మాటలను కంక్లూడ్ చేస్తున్నాడు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారుల ఆ మాట నాకు వినబడెను. బలం ఎవరిది? అందుకనే యుద్ధము యెహోవాదే, నా బలము ఆయనే అని దావీదు ప్రతి చోట రాస్తూ వస్తాడు. ఎల్లప్పుడూ తన జీవితంలో యెహోవాయే నా బలము అని చెప్తూ వస్తున్నాడు. 12వ వచనంలో ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీదే. మనుషులందరికీ ఎవరంట చెప్పండి? మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. నీవు నేను కాదు. ఈ లోకంలో నిలబడి వాడి తప్పు వీడి రైట్ అని చెప్పి కరెక్ట్ చేసే వాళ్ళం నీవు నేను కాదు. వారు చేస్తున్న పనులు బట్టి ప్రతిఫలం ఇచ్చేది నీవు నేను కూడా కాదు. నువ్వు వారిని పరలోకం తీసుకెళ్ళిపోలేవు. నువ్వే న్యాయాన్ని తీర్చేసి, నువ్వే న్యాయాన్ని చూపించేసి వారిని మనం న్యాయస్తులుగా తీర్చలేము కానీ, లేదా వారి క్రియల చొప్పున మనం ప్రతిఫలం ఇవ్వలేము కానీ, కేవలం దేవుడు మాత్రమే వారికి ప్రతిఫలము తీర్చువాడు. అలానే కృప చూపుటయు ఆయనదే అని దావీదు ఇక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని యొక్క కృప మన ఎడల విస్తారంగా ఉన్నది, దేవుని ప్రేమ మన ఎడల విస్తారంగా ఉన్నది. దేవునికి మనం చాలా దగ్గరగా ఉంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ దూరస్తులుగానే ఉన్నామేమో. అందుకనే మనలో చాలా నిర్లక్ష్య స్వభావం ఇంకా మనలోనే ఉంది. దేవుడు అంటే మనకి భయము భక్తి పోతుంది. పైకి మాత్రం భయము భక్తి ఉన్నట్టుగా మనం ఉంటున్నాం, కానీ మనలో అవి లేవు. ఆ భయము లేకనే ఇంత నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామేమో. ఒక్కసారి ఆలోచించమని. దేవుడే మన ఆశ్రయముగా ఉండాలి, దేవుడే మన రక్షణకర్తగా ఉండాలి, మన కోటగా ఉండాలి. అప్పుడు నీవు నేను కూడా కదల్చబడము అని మరొకసారి దావీదు 62వ కీర్తన ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.